హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈవినింగ్ అయితే చాలండి, వేడివేడిగా ఇన్న తినాలి అని క్రేవింగ్స్ వస్తూనే ఉంటాయి. అలాంటిది బండి మీద దొరికే చల్ల పునుకుల్ని ఇంట్లోనే చేసుకుని తింటే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దామా. ఫస్ట్ ఇక్కడ 1 కప్పు వరకు మైదా వేసుకోవాలి. దీంట్లోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఏ కప్తో అయితే మైదా వేసుకున్నామో అదే కప్తో పెరుగు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, కొద్దిగా వంట సోడా వేసుకుని ఇదంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకి వీడియో క్లిప్లో చూపించే విధంగా బీట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఏమి వేయనవసరం లేదండి. కరెక్ట్ క్వాంటిటీతో మనం మైదా పెరుగు వేసుకున్నాం కాబట్టి మనకి పిండి అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా పిండి అంతా మిక్స్ చేసిన తర్వాత ఒక అరగంట సేపు మూత పెట్టేసి ఉంచేయాలి. అరగంట సేపు తర్వాత చూడండి, పిండి అనేది చల్ల పునుగులు వేయడానికి రెడీగా ఉన్నది. కరెక్ట్గా వచ్చేసింది. మీకు వీడియో చూస్తుంటేనే అర్థమై ఉండాలి. ఇప్పుడు మళ్ళీ ఇదంతా కలిసే విధంగా ఒక 5 మినిట్స్ పాటు బీట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇదంతా కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని, ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత వీడియో క్లిప్లో చూపించిన విధంగా చల్ల పునుకుల్ని ఒక్కొక్కటిగా మీడియం సైజులో వేసుకుంటూ ఉండాలి. ఇలా చల్ల పునుకులన్నీ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. ఫ్లేమ్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని చక్కగా ఆయిల్ నుంచి సెపరేట్ చేసుకోవాలి. ఇలాగే మిగిలిన చల్ల పునుకులను కూడా అన్నిటిని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఆయిల్లోంచి సెపరేట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఈవినింగ్ స్నాక్ రెసిపీ చల్ల పునుకులు అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. వెళ్ళేటప్పుడు మన ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.